హలో ఎవ్రీవాన్, ఉగాది రోజు మనందరం ఉగాది పచ్చడి తింటాం. చాలా రుచిగా ఉంటుంది కదా. కానీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి, అంటే ఒక్కొక్క విధానం ఉంటుంది ఉగాది పచ్చడి చేసింది. సో ఈరోజు వీడియోలో నేను మీకు మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో చూపించబోతున్నాను. ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. తను కొంచెం డిఫరెంట్గా చేస్తుంది. సో అది ఎలాగో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దామా, పదండి. ముందుగా ఒక మీడియం సైజ్ది పచ్చి మామిడికాయ తీసుకోవాలి. ఇప్పుడు తొక్క తీసుకోవాలి, ఎందుకంటే తొక్కతో కూడా మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చండి. బట్ నేనైతే తొక్క తీసుకొనే వేసుకుంటాను. ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే లోపల జీడి ఉంటుంది కదండి, అది కట్ అయిపోయింది అనుకోండి, మీరు మామిడికాయ పచ్చడిలో ఆ జీడేస్తే టేస్ట్ అంతా మారిపోతుంది. అందుకే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే ఉగాది పచ్చడి బాగుంటుందన్నమాట. పెద్ద పెద్ద ముక్కలు అనుకోండి అంతగా బాగోదు, చిన్నగా కట్ చేసుకోండి. కావాలంటే మీరు గ్రేట్ చేసుకొని కూడా ఈ మామిడికాయని వేసుకోవచ్చండి. బట్ నాకైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే ఇష్టం, అందుకే చిన్నగానే కట్ చేసుకున్నాను. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. సో ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్ళు పోసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పడుతుందండి చక్కగా నానిన లోపల. సో ముందు మీరు చింతపండు నానబెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా విడివిడిగా చేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు వేప పువ్వు తీసుకోవాలి. మరీ ఎక్కువ వేప పువ్వు కూడా వేసుకోకండి, ఒక 2 కాడలు లాంటి తీసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని ఈ పువ్వు అంతా ఏరుకొని ఆ గిన్నెలో వేసేసుకోండి, ఎందుకంటే చెట్టుకు ఉంటుంది కదండి పువ్వు, కొంచెం మట్టి అనేది ఉంటుందన్నమాట. అందుకే శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా నీటిలో ఒక 5 నిమిషాలు ఉంచారనుకోండి, మట్టి అంతా కిందకి అలా దిగిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో ఉగాది పచ్చడి చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలో చింతపండు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, చింతపండుని గట్టిగా నొక్కి గుజ్జురంతా తీసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. అన్ని రుచులు ఉంటాయి కదండి ఉగాది పచ్చడిలో, అందుకే అనమాట. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు బెల్లం గ్రేట్ చేసుకొని వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే పులుపు వేస్తాం కదండి, బ్యాలెన్స్డ్ అవుతుంది అనమాట. తర్వాత యాప పువ్వు అంతా వేసుకోవాలి, ఆల్రెడీ మనం కడిగి పెట్టుకుని ఉంచుకున్నాం కదా. అలాగే ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా అమ్మమ్మ కొంచెం డిఫరెంట్గా చేస్తుందని. అదేంటంటే కొంచెం చెరుకు రసం వేస్తుంది. నేను ఇక్కడ 1/4 కప్పు వేసుకున్నాను. ఒక్కొక్కసారి చెరుకు రసం వేస్తుంది, ఒక్కొక్కసారి కొబ్బరి నీళ్ళు కూడా వేస్తుంది. చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మా అమ్మమ్మ అరటిపండుని మ్యాష్ చేసి వేస్తుందండి. నాకైతే ఈ ఉగాది పచ్చడి చాలా ఇష్టం, మా అమ్మమ్మ స్టైల్ది, నేను అదే ఫాలో అవుతాను. మీరు కూడా సేమ్ ఇలాగే చేస్తున్నారు అనుకోండి, ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇలాగ కూడా చేస్తారా అని. ఎందుకంటే ఇదంతా మా అమ్మమ్మ స్టైల్ కాబట్టి మేబీ అప్పుడోళ్ళు ఇలాగే చేసేవారేమో, ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి, ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో ఐ థింక్ ఆ ప్రాంతంలో ఇలాగే చేసేవారేమో. సో సేమ్ మీరు కూడా ఇలాగే చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి మా ఇంటి స్టైల్లో. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నాకైతే చాలా ఇష్టం. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.